దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ 280. మోహన్ ముంబై వెళ్తున్నాడు. మోహన్ లేని టైంలో శ్రేయ ఎదుర్కోబోయే ప్రాబ్లం ఏంటి తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి పాయింట్స్ అందచేయండి. ఆర్యతో గొడవ తర్వాత సాక్షి మొదటిసారి ఆఫీస్లోకి అడుగుపెట్టి ఆ క్యాబిన్లోకి వస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్ మోహన్, గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. గుడ్ మార్నింగ్ సాక్షి, ఇంత త్వరగా ఆఫీస్కి వస్తావని అసలు అనుకోలేదు అంటాడు మోహన్. తను ఆఫీస్కి రావడమే మంచిది మోహన్, లేకపోతే ఇంట్లో కూర్చొని అదే ఆలోచనతో ఉంటుంది అంటాడు కళ్యాణ్. కరెక్ట్గా చెప్పారు కళ్యాణ్ గారు, ఆఫీసులో ఉంటే ఆ లోకమే వేరు అంటూ చైర్లో కూర్చుంటుంది సాక్షి. ఆఫీస్ పని మీద ఇవాళ సాయంత్రం ముంబై వెళ్ళేది ఉంది. ఆ తర్వాత ఇంకొక 10 days జర్మనీ ప్రయాణం ఉంది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక నువ్వు ఆఫీస్కి వచ్చావు, నాకు కాస్త టెన్షన్ తీరింది సాక్షి అంటాడు మోహన్. నీ ప్రయాణాల గురించి నాకు తెలుసు కదా మోహన్, అందుకే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఆఫీస్కి వచ్చాను అంటుంది సాక్షి. అన్నట్టు ఆర్య అక్కడికి వెళ్ళాక నీకేమైనా ఫోన్ చేశాడా సాక్షి అని అడుగుతాడు మోహన్. ఆర్య పేరు ఎత్తగానే తన మొహం ఎర్రగా మారిపోతూ, ఆ దుర్మార్గుడు ఫోన్ చేసినా నేను మాట్లాడే పరిస్థితిలో లేను మోహన్ అని అంటుంది. ఓకే ఓకే, కూల్ అంటాడు మోహన్ తన కోపాన్ని చూసి. స్నేహితుణ్ణి సాక్షి అలా తిడుతుంటే కళ్యాణ్ మనసు కాస్త బాధగా ఉన్నా మౌనంగా ఉంటాడు. మీ స్నేహితుణ్ణి తిడుతున్నందుకు మీకు బాధగా ఉందా కళ్యాణ్ గారు అని అడుగుతుంది సాక్షి. బాధగా ఉన్నా నువ్వు వాడిని తిట్టడంలో న్యాయం ఉందిలే సాక్షి. నిజానికి ఆర్య అన్ని విషయాలు కూడా చాలా మంచివాడు, ఒక్క నీ విషయంలో మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటాడు కళ్యాణ్. అంది వస్తే ఏదైనా అలసే అవుతుందిలే కళ్యాణ్. సాక్షిని మిస్ చేసుకున్నందుకు ఆర్య నిజంగా అన్లక్ ఫెలో అంటాడు మోహన్ కోపంతో. ఇక అతని టాపిక్ వదిలే మోహన్, అసలు అతని గురించి నా దగ్గర ఎవరు తీసుకురాకండి అంటుంది సాక్షి. ఓకే సాక్షి, అన్నట్టు ఇవాళ సాయంత్రానికే నా ముంబై ప్రయాణం. అప్పటి వరకు ఈ ఫైల్స్ కంప్లీట్ కావాలి, వీటిని చూస్తావా అని అడుగుతాడు మోహన్. తప్పకుండా, నేను వెళ్ళి ఇదే వర్క్లో ఉంటాను అని చెప్పి సాక్షి ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే కళ్యాణ్ మోహన్ వైపు దీర్ఘంగా చూస్తుంటాడు. ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు అని అడుగుతాడు మోహన్. ఇప్పుడు సాక్షితో ఒక్క డైలాగ్ అన్నావు మోహన్, అది నీకు కూడా వర్తిస్తుంది అంటాడు. నేనేమన్నాను అంటూ ఆలోచిస్తుంటాడు మోహన్. అంది వస్తే ఏదైనా అలుసు అవుతుంది అన్నావు కదా, ఇప్పుడు శ్రేయ పూర్తిగా మారిపోయింది, నీ చెంతన చేరాలని ఆశపడుతుంది. తనని అందిపుచ్చుకోకుండా ఎందుకు అంత అలుసుగా చూస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. కళ్యాణ్ అలా అనగానే శ్రేయ ప్రపోజ్ చేయటం, అది మోహన్ కోపంగా తిరస్కరించటం గుర్తొస్తుంటుంది. ఒక్కొక్కసారి మా ఎనిమి విషయంలో నీ సలహాలు కూడా పాటించాను మోహన్, అంటే నేను నీకు చెప్పేంత వాణ్ణి కాదు. ఒక్కసారి మీ జీవితం గురించి కూడా ఆలోచిస్తే మంచిది అని చెప్పి లేచి ముంబై వెళ్ళొచ్చాక కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మోహన్ చైర్కి పూర్తిగా ఆనుకొని కళ్యాణ్ మాటల గురించి ఆలోచిస్తుంటాడు. సాయంత్రానికి రూమ్లో మోహన్ ముంబై వెళ్ళటానికి బట్టలు ప్యాక్ చేస్తుంటాడు. శ్రేయ బాబుతో కలిసి రూమ్లోకి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు మోహన్ అని అడుగుతుంది. తనకి డైరెక్ట్గా సమాధానం చెప్పడం ఇష్టం లేక శ్రేయ దగ్గర ఉన్న బాబుని ఎత్తుకొని, నేను ముంబై వెళ్తున్నా నాన్నా, రేపు నైట్కి వస్తాను, అప్పటి వరకు నేను బాగా మిస్ అవుతాన్రా అని చెప్పి కొడుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఓ, ముంబై వెళ్తున్నాడా, నువ్వు నీ కొడుకుని మిస్ అయితే నేను నిన్ను మిస్ అవుతాను అని శ్రేయ మనసులో కాస్త బాధగా అనుకుంటుంది.
కొద్దిసేపు కొడుకుని ముద్దు చేసి శ్రేయాకిచ్చి బట్టలు బ్యాగ్ తీసుకుని రూమ్ నుంచి బయటకు వస్తుంటే మోహన్తో పాటు శ్రేయ కూడా బాబుని ఎత్తుకుని వస్తుంటుంది. కిందికి వచ్చి అక్కడ ఏదో పని చేసుకుంటున్న సర్వెంట్ జయమ్మని చూస్తూ, నేను ముంబై వెళ్తున్నాను జయమ్మ, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అంటూ శ్రేయని ఉద్దేశిస్తూ తనకు చెప్తాడు. సరే బాబుగారు అంటుంది జయమ్మ. బాయ్ నాన్న అని కొడుక్కి టాటా చెప్పి శ్రేయాని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఒక్క మాట నాకు కూడా చెప్తే ఆయన సొమ్ము ఏం పోయిందో అని నీలుగుతుంటుంది శ్రేయ. నైట్ 9 అవుతుండగా సూర్య, క్రాంతి, మైథిలి భోజనానికి కూర్చుంటారు. మైథిలి భోజనం చేస్తూనే ఒక పక్క కళ్యాణ్తో వీడియో కాల్లో లైన్లో ఉండి, పో మెంటలోడా అంటూ కళ్యాణ్తో గొడవ పడుతుంటుంది. భోజనం చేసేటప్పుడు కూడా గొడవ ఎందుకక్క, ప్రశాంతంగా భోజనం తినొచ్చు కదా అంటాడు సూర్య. మెంటలోడికి నాతో గొడవ పడంది టైం గడవటం లేదనుకుంటా, అందుకే కూతురు కోసం అంటూ ఫోన్ చేసి నాతో గొడవ పడుతుంటాడు అంటుంది మైథిలి. అదేమి లేదు సూర్య, కొడుకు కోసం అని తనే ఫోన్ చేసి నాతో గొడవ పడుతుంటుంది అంటూ అటు నుంచి కళ్యాణ్ మాట్లాడుతుంటాడు. ఇద్దరూ ఇద్దరే అనుకుంటాడు సూర్య. మగవారి కన్నా ఆడవారికి ఓర్పు ఉండాలంటారు, మీరే కాస్త తగ్గొచ్చు కదా వదినా అంటుంది సూర్య పక్కన కూర్చున్న క్రాంతి. నువ్వు ఫోన్ పెట్టే మెంటలోడా అని మైథిలి ఫోన్ పెట్టేసి, నీకు ఒక్క సామెత చెప్పాలని ఉందా అమ్మాయి అని అంటుంది. ఏం సామెత అని అడుగుతుంది క్రాంతి. గురిగింజ ఉంటుంది చూసావా, ఆ గురిగింజ అంట తనకున్న నలుపుని ఎరగదంట అని చెప్తుంది మైథిలి. ఆ సామెత మీనింగ్ అర్థమయ్యి క్రాంతి తమాయించుకుంటూ ఉంటే సూర్యకి మాత్రం నవ్వొస్తూ, కరెక్ట్ సామెత చెప్పావక్క అంటాడు. ఆ మాటకి క్రాంతి సూర్య వైపు చురుగ్గా చూస్తుంది. నీ చూపులకి నేనేం భయపడంలే అని క్రాంతి చెవిలో చెప్పి భోజనం ముగించి వెళ్ళిపోతాడు. నీ మాటలో పడి మా మెంటలోడితో గొడవని మధ్యలోనే ఆపాను, వెళ్ళి మళ్ళీ గొడవ పడాలి అని చెప్పి భోజనం తినడం పూర్తి చేసి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది మైథిలి. ఆ డోరు సౌండ్కి క్రాంతి కళ్ళు టపటప ఆడిచ్చి, ఉఫ్, వాళ్ళ గొడవ సద్దుమణిగేది లేదు, నేను నా రూమ్లోకి వచ్చేది లేదు, చచ్చినట్టు సూర్య రూమ్లోకి వెళ్ళి పడుకోవడమే అని అనుకొని వెళ్ళిపోతుంది. ఆ రోజు మోహన్ లేకపోవడంతో మోహన్ రూమ్లో బాబుని బెడ్ మీద పడుకోబెట్టి శ్రేయ చాప మీద పడుకుంటుంది. 11 అవుతుండగా బాబుకి ఫీవర్ వచ్చి లేచి కూర్చొని ఏడుస్తుంటాడు. దాంతో శ్రేయ మేలుకొని, ఏమైంది నాన్నా అంటూ లేచి బాబు దగ్గరికి వస్తుంది. వాడు బాగా ఏడుస్తుంటే శ్రేయ అనుమానంగా బాబు చేయి పట్టుకొని చూసి, ఓ గాడ్, ఒళ్ళు కాలిపోతుంది, మోహన్ కూడా ఇంట్లో లేడు అని అనుకొని బాబుని ఎత్తుకొని వెళ్ళి టానిక్స్ చూస్తుంటుంది. జ్వరం తగ్గే టానిక్ ఒకటి తీసుకొని బాబుకి తాగిస్తుంది. ఏడుస్తున్న వాణ్ణి బెడ్ మీద పడుకోబెట్టి జో కొడుతున్నా బాబు ఏడుపు ఆగటం లేదు. కింది ఫ్లోర్లో పడుకున్న జయమ్మ బాబు ఏడుపు విని మేలుకొని పైకి వచ్చి, ఏమైందమ్మా, బాబు ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని అడుగుతుంది. బాబుకి బాగా జ్వరంగా ఉంది జయమ్మ, ఇప్పుడే టానిక్ తాగిచ్చాను, పడుకుంటాడేమోనని చూస్తున్నాను అంటుంది బాబుని జోకొడుతూ. అయ్యో, సమయానికి సార్ కూడా ఇంట్లో లేరే, ఒకసారి సార్కి ఫోన్ చేయకపోయారా అని అంటుంది. మోహన్ ఇప్పుడు పడుకొని ఉంటాడు, బాబు గురించి చెప్తే వర్రీ అవుతూ ఇక నిద్రపోడు, అనవసరంగా మోహన్ని కంగారు పెట్టడం ఎందుకులే, టానిక్ పోసాను కదా, జ్వరం తగ్గి పడుకుంటాడేమో చూస్తాను అంటుంది శ్రేయ. కాసేపు జయమ్మ కూడా వచ్చి బాబు దగ్గర కూర్చుంటుంది. నీ నిద్ర మానుకోవటం ఎందుకు జయమ్మ, నువ్వెళ్ళి పడుకో అంటుంది శ్రేయ. బాబు బాగా ఏడుస్తున్నాడు కదమ్మా అంటుంది జయమ్మ. నేను చూసుకుంటానులే, అనవసరంగా నీ నిద్ర ఎందుకు పాడు చేసుకోవటం, మళ్ళీ పొద్దున లేవగానే నీ పనులు నీకుంటాయి, నువ్వెళ్ళి పడుకోపో అంటుంది శ్రేయ.
సరేనమ్మా అని చెప్పి జయమ్మ వెళ్ళిపోతుంది. జ్వరంతో బాబు ఇంకా ఏడుస్తుంటే వాడిని భుజాన వేసుకుని జో కొడుతూ అటూ ఇటూ తిరుగుతుంటుంది. అలా శ్రేయ నిద్ర ఆపుకుంటూ బాబుని నిద్రపుచ్చాలని చూస్తుంటుంది. కానీ బాబుకి జ్వరం తగ్గకపోవడంతో వాడసలు నిద్రపోవడం లేదు. పైగా తండ్రిని మిస్ అవుతూ డాడీ డాడీ అంటూ ఏడుస్తుంటాడు. బాబుని బెడ్ మీద కూర్చోబెట్టి మోహన్ ఫోటోలు చూపిస్తుంటుంది. ఆ ఫోటోలు చూసి కాసేపు ఏడుపు ఆపినా జ్వరం తగ్గకపోవడంతో మళ్ళీ ఏడుస్తుంటాడు. బాబుని ఎత్తుకొని సముదాయించుకుంటూ, మీ డాడీ ఉండి ఉంటే నీ జ్వరానికి ఎంత కంగారు పడేవాడో. ఊరుకో నాన్నా, అమ్మ ఒక్కతే ఉందిరా, అమ్మని ఏడిపించుకురా అంటూ తన బాధని బాబుకి చెప్పుకుంటూ బాధపడుతుంటుంది. కానీ ఆ పసివాడు జ్వరం తీవ్రత మీద ఏడుస్తుంటాడు. అలా ఆ నైట్ అంతా శ్రేయాకి బాబుని సముదాయిస్తూ జాగారం చేయటం సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి జ్వరంతో మగతగా కళ్ళు మూసుకున్న బాబుని ఎత్తుకొని కిందికి వస్తుంది శ్రేయ. ఏమైందమ్మా, బాబుకింకా జ్వరం తగ్గలేదా అని అడుగుతుంది జయమ్మ ఎదురొచ్చి. తగ్గలేదు జయమ్మ, ఇంట్లో ఉన్న మెడిసిన్ వాడాను, అయినా బాబుకి జ్వరం తగ్గటం లేదు. ఏదో వైరల్ ఫీవర్ కావచ్చు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మోహన్ ఫోన్ చేసినా కూడా బాబు జ్వరం గురించి చెప్పకులే, కంగారు పడతాడు. ఎలాగో ఇవాళ నైట్ ఇంటికి వస్తాడు కదా, వచ్చాక చెప్పొచ్చు అని అంటుంది. సరేనమ్మా, కానీ మీకు రాత్రంతా నిద్రలేక నీరసంగా కనిపిస్తున్నారు, టిఫిన్ చేసి వెళ్ళండి అని అంటుంది జయమ్మ. లేదులే జయమ్మ, పాపం వీడు రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. మేడంకి రాత్రంతా నిద్ర లేకపోయేసరికి తను కూడా నీరసంగా కనిపిస్తుంది అని అనుకొని ఇక తన పనులు తను చేసుకుంటుంది. జ్వరం బాగా ఉండటంతో డాక్టర్ బాబుని హాస్పిటల్లోని ఉంచాలని చెప్పి బాబుకి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. జ్వరంతో బాబు నీరసం చెందేసరికి సెలైన్ కూడా ఎక్కుతుంటుంది. మరో పక్క తిండి నిద్ర లేక ఆ బాధతో శ్రేయ కూడా ఒక పేషెంట్లా మారిపోతుంటుంది. అప్పుడప్పుడు జయమ్మ ఫోన్ చేసి బాబు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటుంది. శ్రేయ కూడా బాబుకి ఇలా ఉందని ఎవరికీ చెప్పకుండా తనే హాస్పిటల్లో ఉండి చూసుకుంటుంది. నైట్ 10 అవుతుండగా మోహన్ ఇంటికి చేరుకుంటాడు. ఆఫీస్ బ్యాగ్ జయమ్మకిస్తూ, బాబు పడుకున్నాడా జయమ్మ అని అడుగుతాడు. బాబు అసలు ఇంట్లో లేడు సార్, రాత్రి నుంచి బాబుకి బాగా జ్వరంగా ఉంటే శ్రేయ మేడం ఉదయం హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఇవాళంతా హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్ చెప్తే ఇద్దరూ హాస్పిటల్లోనే ఉండిపోయారు అని చెప్తుంది. బాబుకు జ్వరమా, మరి నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటాడు మోహన్ కంగారు పడుతూ. మీరిలా కంగారు పడతారనే మేడం చెప్పొద్దన్నారు సార్ అని అంటుంది. ఏ హాస్పిటల్ ఉన్నారో తెలుసా అని అడుగుతాడు. పలానా హాస్పిటల్ అనగానే మోహన్ వెంటనే బయటికొచ్చి కారు స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్తుంటాడు. కాసేపటికి హాస్పిటల్కి చేరుకొని రిసెప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని శ్రేయ ఉన్న రూములోకి వచ్చేసరికి నిద్రపోతున్న బాబుకి సెలైన్ ఎక్కుతుంది. డాక్టర్ పక్కనే ఉండి బాబుని చెక్ చేస్తుంటాడు. మరో పక్కన శ్రేయ నిలబడి ఉంటుంది. మోహన్ని చూడగానే శ్రేయ కాస్త ధైర్యం తెచ్చుకుంటూ, వచ్చావా మోహన్ అంటూ దగ్గరికి వస్తుంది. బాబుకి అంత ఫీవర్ రావడం ఏంటి అని అడుగుతాడు మోహన్ బాబు దగ్గరికి వస్తూ. ఇది సీజన్ ఎఫెక్ట్ అండి, పసిపిల్లలు త్వరగా అనారోగ్యం పాలవుతారు, వరీ కాకండి, బాబు చాలా వరకు కోలుకున్నాడు అని చెప్తా డాక్టర్. అవును మోహన్, పాపం రాత్రంతా వాడికి ఒళ్ళు నిప్పులా కాలిపోతూ వచ్చింది, కానీ ఇప్పుడు చాలా వరకు బెటర్ అంటుంది శ్రేయ. మోహన్ బాధగా బాబు తల మీద చేపెట్టి నిమురుతూ, నిజంగానే భయపడాల్సిన పని లేదు కదా డాక్టర్ అని అడుగుతాడు. లేదండి, అసలు రాత్రే హాస్పిటల్ తీసుకొచ్చి ఉంటే ఇంకా త్వరగా కోలుకునేవాడు, ఉదయం అయినా తీసుకొచ్చారు, బెటర్ అంటాడు డాక్టర్. సమయానికి నేను లేకుండా పోయాను అని మనసులో అనుకుంటాడు మోహన్. ఖాళీ అయిన సెలైన్ తీసి డాక్టర్ వెళ్ళిపోతాడు. కాసేపట్లో బాబు మేలుకుంటాడు.
లేచాక కొన్ని పాలు తాగించండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అనుకున్నట్టుగానే కాసేపట్లో బాబు లేచి కాస్త తేరుకొని తండ్రిని చూడగానే కేరింతలు కొడుతుంటే, ఎంత భయపెట్టించావు నాన్నా అంటూ మోహన్ బాబుని ఎత్తుకొని అక్కడ బెడ్ మీద కూర్చుంటాడు. నిజంగానే చాలా భయపెట్టించాడు మోహన్ అంటూ శ్రేయ కూడా వచ్చి మోహన్కి కాస్త పక్కగా కూర్చుంటుంది. ఇలా కాసేపటికి మోహన్ బాబుని ఆడిస్తూ కూర్చొనుంటే రాత్రంతా నిద్ర లేకుండా అలసిపోయిన శ్రేయ కళ్ళు మూతలు పడుతూ తెలియకుండానే మోహన్ భుజం మీద వాలిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.